హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనము 6th క్లాస్ తెలుగుకి సంబంధించి తెలుగు సబ్జెక్టులోని లెసన్లు, వాటి యొక్క రచయితలు మరియు వాటిని గుర్తుపెట్టుకోవడం కోసం కావాల్సిన ట్రిక్స్ గురించి నేర్చుకుందాము. అవేమిటో ఇప్పుడు చూద్దాము. దానికంటే ముందు ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఫస్ట్ లెసన్ ఏంటిది? అభినందన. ఈ అభినందన అనే లెసన్ని రచించింది ఎవరు? శేషం లక్ష్మీనారాయణ గారు. ఈ లెసన్కి సంబంధించిన ట్రిక్ ఏమిటి? కరీంనగర్ శేషన్న స్రవంతిలాగా దేశభక్తి గేయాలు పాడుతాడు. కరీంనగర్ నగునూరు గ్రామం శేషం లక్ష్మీనారాయణ గారి జన్మస్థలము. అదేవిధంగా మనకు శేషన్న అంటే శేషం లక్ష్మీనారాయణ అని అర్థం. స్రవంతి అంటే ఈయన యొక్క పత్రిక పేరు స్రవంతి. ఈయన ఏం చేశాడు? దేశభక్తి గేయాలను రచించడము, రాయడము జరిగింది. కాబట్టి ఫస్ట్ లెసన్కి సంబంధించిన ట్రిక్ ఇదన్నమాట. నెక్స్ట్ ఏంటిది? స్నేహబంధం. ఈ స్నేహబంధాన్ని రచించింది ఎవరు? చిన్నయ్య సూరి. దీనికి సంబంధించిన ట్రిక్ ఏమిటంటే, నా చిన్నప్పటి స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతూ స్నేహానికి షూరిటీగా ఉంది. అంటే మనకు ట్రిక్ ఏమిటంటే, నా చిన్నప్పటి షూరిటీ. ఇందులో చిన్న, ఇందులో సూరి అనేది మనకు కవి యొక్క పేరు తెలుపుతుంది. చిన్నయ్య సూరి. స్నేహబంధం అంటే స్నేహబంధం అనే పాఠ్యాంశం అని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నా చిన్నప్పటి స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతూ స్నేహానికి షూరిటీగా ఉంది. తర్వాత ఏం లెసను? థర్డ్ లెసన్ ఏంటిది? వర్షం. ఈ వర్షం అనే లెసన్ని డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రచించడం జరిగింది. దీనికి సంబంధించిన ట్రిక్ ఏమిటంటే, వరంగల్ దుర్గయ్య గంగిరెద్దును తోలుకుంటూ పాలవెల్లి లాంటి ఉస్మానియాలో ఫస్ట్ MA చదివాడు. అంటే ఇక్కడ ఈయన గురించి మనకు మొత్తం తెలుస్తుంది. కరీంనగర్ జిల్లా మడికొండ గ్రామము పల్లా దుర్గయ్య గారి జన్మస్థలము. తర్వాత ఏంటి? గంగిరెద్దు ఇంకా పాలవెల్లి అనేవి ఈయన యొక్క రచనలు. ఈయన ఏం చేసిండు మరి? ఉస్మానియాలో ఫస్ట్ MA పట్టాను పొందిండు కదా. సో ఈ విధంగా ఈ షార్ట్ ట్రిక్ ద్వారా మనం ఇదంతా నేర్చుకోవచ్చు. వరంగల్ దుర్గయ్య గంగిరెద్దును తోలుకుంటూ పాలవెల్లి లాంటి ఉస్మానియాలో ఫస్ట్ MA చదివాడు అనేది ఈ పాఠ్యాంశం యొక్క ట్రిక్ అన్నమాట. సో దానిని కొంచెం గమనించగలరు. నెక్స్ట్ లెసన్ ఏంటిది? పోతన బాల్యం. అంటే మనకు మరి మేడం 4th లెసన్ ఇంకా 5th లెసన్ ఏమైంది అని అడుగుతారు. సో 4th లెసన్ ఏమిటంటే లేఖ. ఈ లేఖ అనే లెసన్కి రచయిత ఎవ్వరు లేరు. సో అది జనరల్గా ఇచ్చేసారన్నమాట. నెక్స్ట్ లెసన్ ఏంటిది? 5th లెసన్ శతకసుధ. సో ఆ లెసన్కి శతక కవులు అనేవారు ఉంటారు కాబట్టి వాటిని వేరే వీడియోలో నేను చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు చూడగలరు. సో ఇప్పుడు ఇది మన 6th లెసన్ పోతన బాల్యాన్ని రచించింది ఎవరు? వానమామలై వరదాచార్యులు. దీనికి సంబంధించిన ట్రిక్ ఏమిటి? వాన పడితే మడి తడిసింది, వరదలు ముంచెత్తాయి. వాన అంటే వానమామలై వరదాచార్యులు. ఈయన యొక్క గ్రంథాల కోసము మనము ఇక్కడ ఒక చిన్న కథలాగా క్రియేట్ చేయడం జరిగింది. రైతు బిడ్డ తన చేతిలో మణిమాల వేసుకొని పోతన చరిత్ర చదువుతూ జయధ్వజం ఎత్తాడు. ఇంతలో పెద్ద వాన వచ్చి ఒక్క కొమ్మ కూలిపోయింది. దాంతో ఆయన వైజయంతి మాల వేసుకొని వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు. ఇక్కడ సో రైతు బిడ్డ అనే ఒక రచన, మణిమాల అంటే మణిమాల కూడాని, పోతన చరిత్ర కూడాని ఈయన రచించడం జరిగింది. జయధ్వజం కూడా మనకుంది. నేను ఇక్కడ సున్నా పెట్టడం మర్చిపోయాను. జయధ్వజము. నెక్స్ట్ ఏంటిది? ఒక కొమ్మ కూలిపోయింది అంటే ఈయన యొక్క రచన మనకు కూలిపోయే కొమ్మ అనేది ఉన్నది కాబట్టి దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. వైజయంతి అంటే సూక్తి వైజయంతి అనేది ఈయనదొక రచన ఉంది. సో ఇవన్నమాట. ఈ విధంగా ఇది ఒక్కసారి మీరు చదువుకున్నట్లయితే మీరు ఈ విధంగా దీన్ని గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ లెసన్ ఏంటిది? ఉడత సాయాన్ని ఎవరు రచించారు? గోన బుద్ధారెడ్డి గారు. ట్రిక్ ఏమిటంటే, బుద్ధుడు కాకతీయుల కాలంలో 13 ఏళ్ళు తపస్సు చేశాడు.
ఇక్కడ బుద్ధుడు అంటే మనకు రచయిత యొక్క పేరు గోన బుద్ధారెడ్డి. కాలం ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు కాబట్టి 13 ఏళ్ళు తపస్సు చేశాడంటే మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈయన ఏంటిది, కాకతీయుల సామంతరాజుగా గోన బుద్ధారెడ్డి గారిని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ లెసన్ ఏమిటంటే మనకు చీమల బారు. అంటే ఎయిత్ లెసన్ ఉంటుంది. ఎయిత్ లెసన్ చెరువు, దానికి కవులు అనేది ఎవరు లేరు, దాన్ని జనరల్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ లెసన్ 9th లెసన్ చీమల బారు. చీమల బారుని ఎవరు రచించారు? పొట్లపల్లి రామారావు గారు. దీనికి సంబంధించిన ట్రిక్ ఏమిటంటే పొట్లపల్లిలో చీమలు తాటికాయలు ఎక్కువగా ఉంటాయి, అవి ధర్మంగా అందరికీ పంచుతారు. అంటే ఇక్కడ పొట్లపల్లి అంటే పొట్లపల్లి రామారావు గారు. చీమలు అంటే చీమల బారు లెసన్. తాటికాయలు అంటే తాటికాయల గ్రామం. ధర్మంగా అంటే ధర్మసాగరం మండలం. సో మనకి రచనల కోసము ఒకసారి ఇక్కడ ఉన్నది ఇది చదవండి. రామారావు జైలుకు వెళ్ళినందుకు ఆయన ఆత్మవేదన పడ్డాడు. అప్పుడు ఆకాశంలో మెరిసి చుక్కలు కనిపించాయి. దాంతో ఆయనకు జీవితంపై మహత్కాంక్ష అంటే గొప్ప ఆశ కలిగి ఎవరిపైన పగ ఉంచుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. అంటే ఇప్పుడు ఈయన రచనలు ఏమిటంటే జైలు, ఆత్మవేదన, ఇక్కడ మెరిసి అంటే మెరుపులు, మహత్కాంక్ష, పగ అనేవి ఈయన గారి యొక్క రచనలు అన్నమాట. నెక్స్ట్ పల్లెటూరి పిల్లగాడ. మనకు 10th లెసన్ ఏముంటుందంటే బాలనాగమ్మ లెసన్ ఉంటుంది. సో దానికి కూడా రచయిత ఎవరు లేరు. నెక్స్ట్ ఏమిటంటే పల్లెటూరి పిల్లగాడ. ఈ పల్లెటూరి పిల్లగాడ దీన్ని రచించింది ఎవరు అంటే సుద్దాల హనుమంతు. ట్రిక్ ఏమిటి? హనుమంతుడి చిత్రాన్ని శుద్ధ ముక్కలతో గీయడం జరిగింది. పాలు నైవేద్యంగా పెడతారు. హనుమంతు పిట్టల దొర వేషం వేసి గొల్లసుద్దులు, బుర్రకథలు, యక్షగానం ద్వారా ప్రజల్లో చైతన్య గీతాలు పాడాడు. అంటే ఇక్కడ ఈయన రచనలు ఏమిటంటే పిట్టల దొర, గొల్లసుద్దులు, బుర్రకథలు, యక్షగానం, చైతన్య గీతాలు అనేవి మన సుద్దాల హనుమంతు గారి రచనలు అన్నమాట. సో మన 6th క్లాస్కి సంబంధించిన కవి పరిచయాలు, పాఠాలు అనేవి ఇవన్నమాట. ఇంకా మనకు లాస్ట్ ఒకటి 12th లెసన్ ఉంటుంది, కాపాడుకుందామని. దానికి కూడా రచయిత ఎవరు ఉండరు కాబట్టి నేను రాయలేదు. సో దాన్ని గమనించగలరు. సో ఇవి షార్ట్ ట్రిక్స్తో చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీనిని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే మరి బాయ్. సుద్దాల హనుమంతు. ట్రిక్ ఏమిటి? హనుమంతుడి చిత్రాన్ని శుద్ధ ముక్కలతో గీయడం జరిగింది. పాలు నైవేద్యంగా పెడతారు. హనుమంతు పిట్టల దొర వేషం వేసి గొల్లసుద్దులు, బుర్రకథలు, యక్షగానం ద్వారా ప్రజల్లో చైతన్య గీతాలు పాడాడు. అంటే ఇక్కడ ఈయన రచనలు ఏమిటంటే పిట్టల దొర, గొల్లసుద్దులు, బుర్రకథలు, యక్షగానం, చైతన్య గీతాలు అనేవి మన సుద్దాల హనుమంతు గారి రచనలు అన్నమాట. సో మన 6th క్లాస్కి సంబంధించిన కవి పరిచయాలు, పాఠాలు అనేవి ఇవన్నమాట. ఇంకా మనకు లాస్ట్ ఒకటి 12th లెసన్ ఉంటుంది, కాపాడుకుందామని. దానికి కూడా రచయిత ఎవరు ఉండరు కాబట్టి నేను రాయలేదు. సో దాన్ని గమనించగలరు. సో ఇవి షార్ట్ ట్రిక్స్తో చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీనిని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే మరి బాయ్.